వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో 100కి 100 పాళ్లు కల్తీ జరిగిందని తేల్చేసిన సిట్ ఈ పాపంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ బోర్డు నాటి ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, అకౌంట్స్ అధికారి బాలాజీల పాత్రను విశదీకరించింది. 2019 ఆగస్టులో పక్కాగా రూపొందించిన నెయ్యి సేకరణ నిబంధనలను అధికారులు మళ్లీ 5 నెలల్లో సడలించడం కల్తీకి బీజం పడేలా చేసిందని తేల్చి చెప్పింది. నిబంధనల సడలింపులో అధికారుల విచక్షణను విస్మరించారని వెల్లడించింది. తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తు చేసిన సిట్ ప్రభుత్వానికి ఇటీవల 14 పేజీల లేఖ సమర్పించింది. అందులో కల్తీకి బీజం పడిన వ్యవహారాన్ని వివరించింది. ఆ లేఖ ప్రకారం మొదటగా 2020లో నాటి ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అకౌంట్స్ అధికారి, ఆర్థిక సలహాదారు బాలాజీ టెండర్ నిబంధనల సడలింపు నోట్లను ఆమోదించారు. అంతకు 5 నెలల కిందట వీరే పగడ్బందీ నిబంధనలు రూపొందించారు. తరువాత ఎందుకు సడలిస్తున్నారో కనీసం ఆ నోట్లో ప్రస్తావించలేదు. నెయ్యి కొనుగోలు నిబంధనల్ని సడలిస్తూ పై అధికారులు ఆమోదించిన నోట్ను 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీ సిఫార్సు చేసింది. ఆ కమిటీలో బి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. నిబంధనలు సడలించాలంటూ ఈ కమిటీయే సిఫార్సు చేయగా వాటిని 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు ఆమోదించినట్లు సిట్ పేర్కొంది. నాడు బోర్డు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఇందులో అధికారులు, కొనుగోళ్ల కమిటీ, టీటీడీ బోర్డు పాత్రల్ని సిట్ తన లేఖలో విశదీకరించింది. నిబంధనల సడలింపు వల్లే ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీలో టీటీడీ టెండర్లు పొందేందుకు మార్గం సుగమమైందని సిట్ స్పష్టం చేసింది. దాదాపు 68.17 లక్షల కిలోల రసాయనాలు, నెయ్యి పేరిట సరఫరాకు ఈ నిబంధనల సడలింపే కారణమైంది. 2014లో రూపొందించిన నెయ్యి సేకరణ టెండర్ నిబంధనల ప్రకారం డైరీకి టెండర్ తేదీకి ముందు కనీసం 3 ఏళ్ల పాటు నెయ్యి ఉత్పత్తిలో అనుభవం ఉండాలి. రోజుకు సగటున 6 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే నిరూపిత సామర్థ్యం ఉండాలి. రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలి. 2018 జూన్ 5న టీటీడీ బోర్డు 9:2 నిష్పత్తిలో ట్యాంకర్ల ద్వారా అగ్మార్కు స్పెషల్ గ్రేడ్ నెయ్యిని సేకరించాలని నిర్ణయించింది. అంటే 9 భాగాలు దేశవ్యాప్త డైరీల నుంచి, 2 భాగాలు ఏపీ డైరీల నుంచి సేకరించాలి. జాతీయ డైరీలకు వార్షిక టర్నోవర్ 150 కోట్లు, ఆవు పాల సేకరణ రోజుకు 4 లక్షల లీటర్లు, ఆవు పాల వెన్న ఉత్పత్తి రోజుకు 6 టన్నులు ఉండాలి. ఏపీ డైరీలకు వార్షిక టర్నోవర్ 50 కోట్లు, ఆవు పాల సేకరణ రోజుకు 1,50,000 లీటర్లు, ఆవు పాల వెన్న ఉత్పత్తి రోజుకు 2 టన్నులు ఉండాలని నిర్ణయించారు. తరువాత 2019లో నెయ్యి వినియోగం దాదాపు 50% పెరిగింది. ఫలితంగా నెయ్యి టెండర్లలో నిబంధనలు మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. 6 నెలలకు బదులు 3 నెలల కాలానికే ఆవు నెయ్యిని సేకరించేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటైంది. 2019 ఏప్రిల్ 30న ఈ కమిటీ ఏర్పాటుకు నాటి టీటీడీ ఈవో సింఘాల్ ఆమోదం తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 2019 జూలై 31న ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టెండర్ నిబంధనల్ని బలోపేతం చేసేందుకు సిఫార్సు చేసినట్లు సిట్ పేర్కొంది. జాతీయ డైరీలు ఆవు పాల వెన్న ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6 టన్నుల నుంచి 12 టన్నులకు, వార్షిక టర్నోవర్ 150 కోట్ల నుంచి 250 కోట్లకు పెంచి ఏడాది కాలంగా రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వాటిని ధర్మారెడ్డి 2019 ఆగస్టు 15న, ఈవో సింఘాల్ ఆగస్టు 16న ఆమోదించారని సిట్ తెలిపింది. ఆ సమయంలో కొనుగోళ్ల కమిటీ, టీటీడీ బోర్డు లేవు. 2019 జూన్లో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ఫైలు ఆయనకు వెళ్లలేదు. ఈ పగడ్బందీ నిబంధనలతో 2019 అక్టోబర్లో టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లు పిలిచింది. వాటి ద్వారా అర్హత పొందిన వారికి కాంట్రాక్టు ఆమోదిస్తూనే కొనుగోళ్ల కమిటీ నెయ్యి కొనుగోలు టెండర్లు మార్చాలని సిఫార్సు చేసింది. టెండర్లో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉంటున్నందున ఎక్కువ మంది పాల్గొనాలంటూ టెండర్ నిబంధనల్ని మార్చాలని కొనుగోళ్ల కమిటీ సిఫార్సు చేసింది. కొనుగోళ్ల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కె పార్థసారథి సభ్యులైతే ప్రశాంతిరెడ్డి, పార్థసారథిని కొనుగోళ్ల కమిటీ పిలవకపోగా సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి సిఫార్సులు రూపొందించారని సిట్ పేర్కొంది. టెండర్ నిబంధనల్ని మళ్లీ మార్చేందుకు 2019లో ఏర్పాటైన కమిటీకే బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం 2020 జనవరి 6న తీసుకున్నారు. ఐఐఎం లక్నోలో ప్రొఫెసర్గా ఉన్న ఎస్ వెంకట్రమణను నిపుణుడిగా ఈ కమిటీలోకి తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కమిటీ సభ్యులతో పాటు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ పి జగదీశ్వర్ రెడ్డిని సైతం 2020 జనవరి 23న నిర్వహించిన కమిటీ సమావేశానికి పిలిచారంది. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఎక్కువ సమయం వెచ్చించకుండానే టెండర్ నిబంధనల సడలింపులకు సిఫార్సు చేసినట్లు సిట్ తెలిపింది.
టెండర్ నిబంధనల సడలింపును పరిశీలిస్తే రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే అనుభవం ఉండాలనే నిబంధన తొలగించారు. డెయిరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. ఆవు పాల వెన్న రోజుకు 12 టన్నుల నుంచి 8 టన్నులకు కుదించారు. వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వకుండానే ఎక్కువ మంది పాల్గొనేందుకు అంటూ సమర్థింపు జోడించారు. అకౌంట్స్ అధికారి బాలాజీ, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఈవో సింఘాల్ ఈ సడలింపుల్ని ఆమోదించేశారని సిట్ తెలిపింది. తరువాత కొనుగోళ్ల కమిటీ, టీటీడీ ధర్మకర్తల మండలి సైతం సడలింపుల్ని ఆమోదించేశాయి. నిబంధనలు సడలించడం వల్ల ఏం జరిగిందో కూడా సిట్ ఆ లేఖలో విశ్లేషించింది. నిబంధనలు సడలించినా టీటీడీ టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య పెరగలేదు. నిబంధనల సడలింపులో ఆవు పాల సేకరణ తప్పనిసరి అనే నిబంధన తొలగించారు. ఇది కల్తీ నెయ్యి సరఫరా చేసిన నిందితుల ప్రైవేటు డెయిరీలైన భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో టెండర్లు పొందడానికి వీలు కల్పించింది. టెండర్ నిబంధనల్ని సడలించడం వల్ల పాలను సేకరించని, తగిన అనుభవం లేని డెయిరీలు టెండర్లలో పాల్గొనేందుకు వీలు కల్పించింది. ఇది లడ్డూ ప్రసాదాల తయారీకి సేకరించే నెయ్యి నాణ్యతతో రాజీపడ్డానికి దారితీసింది. కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు, విశ్వాసాల్ని దెబ్బతీసింది. నెయ్యి సేకరణ ప్రక్రియలో ఎలాంటి అనుభవం లేని వెంకట్రమణను నిపుణుడిగా ఆహ్వానించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 2019 ఆగస్టులో పగడ్బందీ నిబంధనలకు సిఫార్సు చేసిన ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అకౌంట్స్ అధికారి బాలాజీ 5 నెలల్లోనే అందుకు పూర్తి విరుద్ధమైన సిఫార్సులు చేశారు. 2020లో టెండర్ నిబంధనల్ని ఎందుకు సడలించాలనే అంశానికి కారణాలు కూడా తెలుసుకోనందున ఉద్దేశపూర్వకంగా తప్పిదాలు చేశారని సిట్ స్పష్టం చేసింది. ఈ అధికారులతో పాటు నిబంధనలు సడలించిన కమిటీ వైఫల్యమూ ఉందని, వీరందరిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నెయ్యి నాణ్యతపై ఒక అనామక ఫిర్యాదు టీటీడీకి 2022 మే 25న అందింది. ఫలితంగా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల ట్యాంకర్లు, టిన్ల నుంచి నెయ్యి నమూనాల్ని సేకరించి మైసూర్లోని CFTRI ల్యాబ్కు పరీక్షలకు పంపారు. 2022 జూన్లో నమూనాలు పంపితే ఆగస్టు 3న నివేదికలు వచ్చాయి. అన్ని నెయ్యి నమూనాల్లో బీటా సిటోస్టెరాల్ ఉనికిని వెల్లడించాయి. అంటే నెయ్యి కల్తీ అయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరీక్షా నివేదికల్ని తొక్కిపెట్టారు. 2022 మే 30న అప్పటి ఈవో ధర్మారెడ్డి ఆ టెండర్లలో బీటా సిటోస్టెరాల్ పరామితితో సహా ఆహార భద్రతా ప్రమాణాల నియంత్రణ FSSR చేర్చి డెయిరీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నోట్ ఆమోదించారు. మళ్లీ 2022 ఆగస్టు 31న అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, హత్రాస్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తో సవరించిన ప్రమాణాలు, బీటా సిటోస్టెరాల్ తో సహా అనుమతిస్తూ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పించారని సిట్ స్పష్టం చేసింది.